దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనాంశం మరోసారి తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు చేయడంతో అనేక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం 2023 నాటి రాజ్యాంగ సవరణ ప్రకారంగా మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఇప్పుడున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 1/3 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రతిపాదన ప్రకారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం కోసమంటూ మొత్తం నియోజకవర్గాల సంఖ్యను పెంచి అందులో 1/3 మహిళలకు కేటాయించే యోచనకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మోదీ సర్కార్కి ఇలాంటి అనుభవం ఉంది. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు అన్ని విద్యా సంస్థల్లో అన్ని చోట్ల 10% సీట్లను పెంచి ఆ సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ చేసిన చరిత్ర ఉంది. అంటే అప్పటికే ఉన్నటువంటి సీట్లలో ఎవ్వరికీ నష్టం జరగకుండా అదనంగా సీట్లు పెంచి వాటిని రిజర్వ్ చేయాలనేటువంటి సంకల్పం ఈడబ్ల్యూఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయగా ఇప్పుడు దాన్ని మహిళా రిజర్వేషన్ల విషయంలో పునరావృతం చేసే యోచనకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచి ఆ పెంచిన వాటిని మహిళలకు రిజర్వ్ చేయాలనేటువంటి యోచనకు మోదీ సర్కారు వస్తుంది అన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే నిజంగానే ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగేనా, అది సాధ్యమేనా అనే దానికి అనేక సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి నిజంగా పునర్విభజన జరిగితే 2008 నాడు పూర్తయిన పునర్విభజనకి ఈనాటి పునర్విభజనకి ఎక్కడ పొంతన ఉండదు. 2002లో మొదలయ్యి 2001లో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా 2008లో పూర్తి చేసిన పునర్విభజన నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా ఉన్న సీట్లలోనే సర్దుబాటు చేశారు. జనాభా పెరిగిన చోట కొత్త నియోజకవర్గాలు వచ్చాయి, జనాభా తగ్గిన చోట నియోజకవర్గాల సంఖ్య తగ్గింది. ఇది రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకుని చేసినటువంటి నేపథ్యంలో అప్పట్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సీట్ల సంఖ్య తగ్గితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీగా సీట్లు పెరుగుదలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు అక్కడ ఇక్కడ అని కాకుండా దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో 50% చొప్పున పెంచుకునే యోచనకి వస్తున్న తరుణంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. పులివెందుల ఎస్సీ రిజర్వ్డ్ కాబోతుందని కొందరు, పులివెందుల అసెంబ్లీ సీటు మహిళా రిజర్వ్డ్ కోటాలో వెళ్ళొచ్చని మరికొందరు ఊహాగానాలు వినిపిస్తున్నారు. నిజంగా అలాంటి అవకాశం ఉందా? అలా జరిగే ఛాన్స్ ఏ పార్టీది? ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఉమ్మడి కడప జిల్లా లెక్క చూస్తే మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా పునర్విభజన జరిగితే 50% అంటే 5 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం స్థానాలు 15కు చేరతాయి. 15కు చేరినప్పుడు అందులో 5 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 సీట్లలో మహిళా జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది అన్నదాన్ని తీసుకుని రిజర్వ్ చేస్తారు. అయితే మహిళా రిజర్వేషన్ విషయంలో చిన్న కీలకమైనటువంటి అంశం, పర్మనెంట్గా ఒక సీటు ఎన్నటికీ మహిళా రిజర్వ్డ్ అయి ఉండదు. రొటేషన్ పద్ధతిలో మహిళా రిజర్వ్డ్ అయ్యేలాగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నారు. అదే గనక అమలైతే మొత్తం ప్రతి సీటు కూడా ఒక్కసారైనా మహిళలకు రిజర్వ్ కాక తప్పని పరిస్థితి వస్తుంది. అందులో పులివెందులైనా, కుప్పం అయినా, ఏ అసెంబ్లీ నియోజకవర్గం అయినా అట్లా ఈ రాబోయే 3 దఫాల ఎన్నికల్లో ఒక్కొక్కసారి మహిళా రిజర్వ్డ్ కోటాలో చేరడం అనివార్యమని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడున్న విధానమే అమలైతే. అయితే మరి ఇక ఎస్సీ రిజర్వ్డ్ లెక్క, ఎస్సీ రిజర్వ్డ్ సీట్ల ప్రకారంగా ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. రేపు 50% సీట్ల సంఖ్య పెరిగితే 2 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో దక్కడానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఎస్సీ జనాభా ప్రాతిపదికను చూస్తే బద్వేల్ తర్వాత అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న నియోజకవర్గం రాజంపేట, కడప జిల్లాలో. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్గా తీసుకుని అత్యధిక ఎస్సీ జనాభా ఉన్న నియోజకవర్గాలు మాత్రమే ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో చేరతాయి. ప్రస్తుతం 29 ఉంటే రేపు రిజర్వేషన్ తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ సీట్ల సంఖ్య 29 + 15 44 సీట్లకు చేరబోతుంది. 44 సీట్లంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనాభా ప్రాతిపదికను తీసుకుని డీలిమిటేషన్ తర్వాత కొత్తగా రాబోతున్నటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న సీట్లన్నీ
ఎస్సీ రిజర్వ్డ్లోకి వెళ్తాయి. అందులో కడపలో ఎన్ని వస్తాయి, కర్నూలులో ఎన్ని ఉంటాయి, గోదావరి జిల్లాలో ఎన్ని ఉంటాయి, అవన్నీ డీలిమిటేషన్ తర్వాత తేలబోయేటువంటి అంశం. కాబట్టి ఆ తీరును చూసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ జనాభా రీత్యా చాలా వెనకబడే ఉంటుంది. కాబట్టి అది ఇమీడియట్గా ఎస్సీ రిజర్వ్డ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ నియోజకవర్గాల మండలాలను అటు ఇటు మార్చి ఏదైనా చేయగల అవకాశం అది అధికార పార్టీలకు ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయగలిగిన ఛాన్స్ అయితే ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో చేరే అవకాశం లేదు. కానీ మరి మహిళా రిజర్వ్డ్ సీటు మొదటి విడతలో 5 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ చేయాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్న మహిళా జనాభా ప్రకారంగా చూస్తే అత్యధికంగా కడప నగరంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే కడప మహిళా కోటాలో ఉంది. కాబట్టి ఒక సీటు ఎస్సీ రిజర్వ్డ్ అవడం ఖాయం. రెండో నియోజకవర్గం జమ్మలమడుగు. జమ్మలమడుగులో ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని 2 సీట్లు పులివెందుల జమ్మలమడుగు కలిపి 2 సీట్లుగా మారిస్తే ఆ మూడిట్లో ఒకటి మహిళలకు రిజర్వ్డ్ కావడం ఖాయంగా చెప్పాల్సి ఉంటుంది. వాటి తర్వాత ప్రొద్దుటూరులో మహిళా జనాభా ఎక్కువగా ఉంది. పొద్దుటూరు మైదుకూరు కలిపి ఒక నియోజకవర్గం కొత్తగా మరో స్థానం వస్తే అందులో కూడా ఒకటి మహిళా రిజర్వ్డ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనే మాట వినిపిస్తుంది. దీంతో పాటుగా రాజంపేట, రాయచోటి ఆ 2 నియోజకవర్గాలను కలిపి మరొక నియోజకవర్గం చేస్తే అక్కడ కూడా మహిళా రిజర్వ్డ్ సీటు ఒకటి రావచ్చు తొలి దశలో. కాబట్టి ఇప్పటికిప్పుడే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీకి వీలు లేకుండా అటు మహిళా రిజర్వ్డ్ కానీ ఇటు ఎస్సీ రిజర్వ్డ్ కానీ అవుతుందని జరుగుతున్నటువంటి ప్రయత్నంలో వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రచారానికి వాస్తవానికి పొంతనైతే ఉన్నట్టుగా లేదు. కాబట్టి ఈ డీలిమిటేషన్ తర్వాత కూడా పులివెందులు ఏదో జరిగిపోతుందని, అలా మారిపోతుందని, ఇలా మారిపోతుందని చేసే ప్రయత్నం అంతా ఊహాగానాలు. ఇప్పటికిప్పుడైతే డీలిమిటేషన్ ప్రక్రియలో స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టతలో మొత్తంగా 50% సీట్లు పెంచడం సాధ్యమేనా అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందులో మహిళా రిజర్వ్డ్ సీట్లు ఎన్నుంటాయి అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఉండాల్సి ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ వస్తుంది, ఎక్కడ మహిళా రిజర్వ్డ్ సీట్ వస్తుంది, అవన్నీ తేలేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే ఆ సీటు మహిళ, ఈ సీటు మహిళ, అక్కడ ఎస్సీ, ఇక్కడ ఎస్టీ, అది రిజర్వ్డ్, ఇది రిజర్వ్డ్ అని జరుగుతున్నటువంటి ప్రచారం అంతా ఒట్టి ఊహాగానమే అన్నది మనకి అర్థం కావాల్సినటువంటి అంశం.